లోకం అంధకారమయమైనప్పుడు వెలుగును ప్రసరించేందుకు సూర్యభగవానుడు ఉదయిస్తాడు. ప్రపంచం అజ్ఞానాంధకారంలో మగ్గుతున్నప్పుడు దారి చూపించే జ్యోతి అయి గురువు వెలుగును ప్రసాదిస్తాడు. ఈ రెండింటి సదృశంగా శ్రావణ బహుళ అష్టమి రోజున ధర్మాన్ని ఉద్ధరించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి అటు పాండవుల ద్వారా ధర్మ సంస్థాపనని చేసి ఇటు అర్జునుని ద్వారా భగవద్గీతను ప్రపంచానికి బోధించి జగద్గురువైనాడు. కన్ను తెరవక మునిపే కన్నవాళ్లకు దూరమైన పెంచిన వారి ఇంట కలిగి తిరిగే కాంతిపుంజమై అందరినీ ఆకర్షించిన గొప్ప పరసత్వమైన బాలుడైనాడు. పూతన శకటాసుర ధేనుక బకాసుర కంస చానూర శిశుపాల నరకాసురుల వంటి దుష్టుల పేచమర్చిన, నవనీత గోపీజన మానస అష్టమైసుల హృదయాలను దొంగిలించిన, ఉలూకల బంధన గోవర్ధనోద్ధరణ కాళీయమర్దన విధాత గర్వభంగమనర్చిన అది కేవలం ఆ గోపబాలునికి మాత్రమే సాధ్యం. పశువులతో సహా ప్రకృతిని సైతం మైమరపించే వేణుగానంతో ఆ బాలగోపాలాన్ని అలరించిన ఆ బాలగోపాలని జన్మదినం సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆర్జే నాలెడ్జ్.